హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. మనమైతే నిన్న శనివారం అయితే పింజల కొనకైతే వెళ్ళడం జరిగింది. విషయం ఏంటంటే మనం వెళ్ళే లోపల అయితే మనకు దేవుని గుడి అయితే క్లోజింగ్ టైం అనమాట. 8 అవుతుంది. ఇంకా జనాభా అందరూ వచ్చేస్తున్నారు. అంటే దేవుని దర్శనం చేసుకొని ఇళ్ళకైతే వెళ్ళిపోతున్నారు. చూడండి, ఏమైతే సరస్వతి దేవి కొత్తగా కట్టినారు ఈ విగ్రహం అయితే. ఇంకా సర్లే అని చెప్పి మనం మార్నింగ్ అయితే లేట్ అయిపోతుంది అని చెప్పి ఇంకా అలా ఇప్పుడే నైటే లడ్డు తీసుకుందాం అని చెప్పి లడ్డు కౌంటర్ దగ్గరికి అయితే వెళ్ళిపోయాను. ఇంకా క్యూలో కూడా జనాభా చాలా తక్కువ ఉన్నారు. అదే మార్నింగ్ అనుకోండి, మనకు జనాభా అయితే ఎక్కువ ఉంటారు, చాలా లేట్ అయిపోతుంది. అందుకనే ఇప్పుడు తీసుకుంటున్నాను. ఇంకా మా ఫ్రెండ్ కూడా ఫోన్ చేసి నాకు కూడా కావాలి లడ్డు అని చెప్పి ఫోన్ చేశాడు. 10 లడ్లు అయితే తీసుకురా అని చెప్పాడు. అందుకని చెప్పి మా ఇద్దరికి కలిపి ఒక 19 లడ్లు అయితే తీసుకున్నాను. ఆ లడ్డు ఎంత పడుతుందో కూడా ఒకసారి చూడండి స్క్రీన్ పైన. 15 రూపాయలు లడ్డు పడుతుంది. పులిహోర ప్యాకెట్ అయితే ఒక 10 రూపాయలు. మనకేంటంటే ఇప్పుడు పులిహోర దొరకదు, మార్నింగ్ అయితే దొరుకుతుంది. మనం 19 లడ్లు తీసుకుని అయితే బయటకు వచ్చేసాము. ఇంకా దేవుడి దగ్గరికి అయితే వెళ్ళి ఎలా ఉంటుందో ఒకసారి చూద్దామని చెప్పి దేవుడి దగ్గరికి అయితే వెళ్ళాను. ఇంకా అందరూ ఇళ్ళకైతే ఎల్లవారైతే వచ్చేస్తున్నారు. ఎందుకంటే సమయం అయితే 8 అవుతుంది. ఇంకా 8 గంటలకు దేవుడిని అయితే క్లోజ్ చేసేస్తారు. ఇంకా అందరూ దేవుడి దర్శనం చేసుకొని ఇళ్ళకైతే వచ్చేస్తున్నారు. ఒకసారి శనివారం అయితే చాలా బాగా చేస్తారు. అక్కడైతే జనాభా కూడా ఎక్కువ వస్తారు. శనివారం అయితే నిత్యం అయితే పూజలు ఇక్కడ జరుగుతూ ఉంటాయి. ప్రతి శనివారం జనాభా అయితే ఎక్కడి నుంచో వస్తూ ఉంటారు. నెల్లూరు, కావలి ఈ సైడ్ మొత్తం వస్తారు. ఇంకా మా సైడ్ అయితే ఏంటంటే పులివెందుల, రాజంపేట, కోడూరు చుట్టుపక్కల ఊర్ల నుంచి అందరూ వస్తూ ఉంటారు. టైం అయితే 7:30 అయింది కాబట్టి 8 కల్లా దేవుడిని క్లోజ్ చేస్తారు. జనాభా చూడండి ఎంత బాగా వచ్చారు శనివారము. ఇదైతే ఎదురుగా ఆంజనేయ స్వామి గుడిది. ఫస్ట్ దేవుని దర్శనం చేసుకొని తర్వాత అమ్మవారి దర్శనం చేసుకున్న తర్వాత ఆంజనేయ స్వామి దర్శనం అయితే చేసుకుంటారు. ఇక్కడ ఈరోజు శనివారం కావున అయ్యప్ప స్వామిని కూడా వచ్చి పూజ అయితే చేసుకున్నారు. మనం దేవుడి దర్శనం చేసుకున్న తర్వాత టెంకాయలు అయితే ఎక్కడ కొడతారో చూపిస్తాను చూడండి. లక్ష్మీ నరసింహస్వామి దర్శనం అయిన తర్వాత టెంకాయలు అయితే అందరూ తెచ్చి ఇక్కడైతే కొడతారు. ఇక్కడ కొద్ది టెంకాయలు కొడతారనమాట. ఇక్కడంతా అయిపోయిన తర్వాత అమ్మవారి దర్శనంకి ఎలా వెళ్ళాలంటే అట్లయితే వెళ్ళాలి, అఖీలో వెళ్ళాలి అమ్మవారి దర్శనము. అదే రేపు మార్నింగ్ చూపిస్తాను మీకు. ఇప్పుడైతే క్లోజ్ చేస్తారు ఇంకా.